అంటార్కిటికా మన భూమిపై ఉన్న 7 ఖండాల్లో ఇది కూడా ఒకటి. ఇదొక మంచు ఖండం. అయితే ఈ ఖండం పైన ఇప్పటి వరకు ఎందుకు మనుషులైతే నివసించడం లేదు. ఇక్కడికి వచ్చే టూరిస్టులను కూడా కొన్ని ప్రాంతాలకు తప్ప లోపలికి ఎందుకు పంపించడం లేదు. అంటార్కిటికాలో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతే ఏం జరుగుతుంది? ఇంతకీ అంటార్కిటికా ఏ దేశానికి సంబంధించింది? సో ఇలాంటి చాలా విషయాల గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడడం జరిగింది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వర్క్ అయితే చూడండి. అంటార్కిటికా ప్రస్తుతం మనం చూస్తున్న అంటార్కిటికా 160 మిలియన్ సంవత్సరాలకు ముందైతే ఇలా ఉండేది కాదు. మన భూమిపై ఉన్న ఖండాలన్నీ కలిసి ఒకే ప్లేస్ లో ఉండేది. ఆ తర్వాత టెక్టానిక్ ప్లేట్స్ లో జరిగిన కదలికల వల్ల ఇది ఒకదానికొకటి దూరంగా జరుగుతూ ప్రస్తుతం మనం చూస్తున్న ఖండాలు దేశాలైతే ఏర్పడింది. అయితే ఆ సమయంలో అంటార్కిటికాలో కూడా నార్మల్ గా చెట్లు జీవరాశులు అయితే ఉండేవి. కానీ ఎప్పుడైతే ఈ ఖండం మెల్లమెల్లగా జరుగుతూ ఈక్విడార్ కి దగ్గరగా ఉన్న దక్షిణం వైపు వెళ్ళిందో సో దాంతో మెల్లమెల్లగా ఈ ప్రాంతం కూడా మంచుతో కప్పబడి ఐస్ లా మారిపోయింది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఎక్కడో 37 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గ్రహాన్ని 1610లో కనిపెడితే 1820 వరకు కూడా మన భూమి పైన అంటార్కిటికా అనే ఒక ప్రాంతం ఉందని మనుషులకు తెలియలేదంటే చాలా విచిత్రంగా ఉంది కదా. అయితే 320 BC టైంలో గ్రీకులు మన భూమికి నార్త్ పోల్ లో ఉన్న ఒక ప్రాంతాన్ని అయితే కనిపెట్టారు. దానికి వారు ఆర్క్టోస్ అనే పేరును కూడా పెట్టారు. దాన్నే మనం ఇప్పుడు ఆర్కిటిక్ గా పిలుస్తున్నాం. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం భూమి అనేది ఫ్లాట్ గా ఉంటుందని నమ్మే కాలం అది. గ్రీకు శాస్త్రవేత్త అయిన అరిస్టాటిల్ కొన్ని ప్రయోగాలైతే చేసి భూమి అనేది ఫ్లాట్ గా ఉండదని గోళం రూపంలో ఉంటుందని చెప్పాడు. ఇక ఆర్కిటిక్ ప్రాంతం ఏదైతే ఉందో అదే మన భూమికి నార్త్ పోల్ అని. అండ్ దీని ప్రకారం చూస్తే భూమికి నార్త్ పోల్ ఎలా ఉందో అదే విధంగా సౌత్ పోల్ కూడా ఉంటుందని, అక్కడ కూడా ఒక భూభాగం అయితే ఉండవచ్చు అని చెప్పాడు. ఆ భూభాగానికి యాంట్ ఆర్కిటోస్ అనే పేరును కూడా పెట్టాడు. దాన్నే ఇప్పుడు మనం అంటార్కిటికాగా పిలుస్తున్నాం. సో దాంతో గ్రీకులు చాలా ఏళ్ల పాటు అయితే అంటార్కిటికా అనే ప్రాంతాన్ని అయితే వెతికారు. కానీ ఎవ్వరూ ఆ ప్రాంతానికి అయితే చేరుకోలేకపోయారు. దాంతో కొంతమంది అలాంటి భూభాగమే ఒక ఊహ మాత్రమేనని వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. దీనికి కారణం అంటార్కిటికా ప్రాంతం అనేది భూమి కింద ప్రాంతమైన సౌత్ పోల్ లో ఉండడం. ఈ ప్రాంతానికి దగ్గరికి వెళ్లే కొద్దీ టెంపరేచర్స్ దారుణంగా పడిపోతుంటుంది. ఇక వింటర్ సమయంలో అయితే అక్కడి వాతావరణం చాలా భయానకంగా ఉంటుంది. సముద్రాలు కూడా గడ్డ కట్టే విధంగా ఇక్కడి టెంపరేచర్స్ పడిపోతూ ఉంటుంది. దాంతో పాటు బలమైన గాలులు కూడా వీస్తూ ఉంటుంది ఇక్కడ. అయితే కొంతమందిలో మాత్రం సౌత్ వైపు ప్రయాణిస్తూ ఉంటే తప్పకుండా ఏదైనా భూభాగం అయితే ఉండవచ్చని నమ్మకం అయితే ఉంది. కానీ ఆ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొని వెళ్ళగలిగే టెక్నాలజీ కలిగిన అప్పుడున్న షిప్పులకైతే లేదు. ఇక ఎప్పుడైతే ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకుని వెళ్ళగలిగే షిప్పులు రావడం, 1 సంవత్సరం పాటు ఆహారాన్ని స్టోర్ చేసుకునే షిప్పులు రావడంతో 1820లో రష్యాకు చెందిన సాహస యాత్రికుడైన ఫ్యాబియన్ గొటీబో మరియు మైకెల్ లజారేవో ఎంతో కష్టంతో సౌత్ పోల్ కి దగ్గరగా చేరుకున్నారు. అయితే అక్కడి వాతావరణం చాలా భయానకంగా టెంపరేచర్స్ పడిపోతూ బలమైన చలిగాలులు వీస్తుండటంతో వాళ్ళు మరింత ముందుకు వెళ్ళలేకపోయారు. కానీ వారికి 130 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక భూభాగం అయితే ఉన్నట్లు కనిపించింది. కానీ ఆ ప్రాంతం కొండలపైన దట్టమైన మంచుతో కప్పబడినట్లుగా ఉంది. అయితే అక్కడి వాతావరణం చాలా దారుణంగా ఉండడంతో వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెనుదిరిగారు. సో దాంతో వాళ్ళు ఆ భూభాగానికి అయితే చేరుకోలేకపోయారు. కానీ సౌత్ పోల్ లో భూభాగం అయితే ఉన్నట్లు ప్రపంచానికైతే కన్ఫర్మ్ చేశారు. ఇక ఆ తర్వాత వీళ్ళు వెళ్లిన 75 సంవత్సరాల తర్వాత 24 జనవరి 1895న అంటార్కిటికా అనే షిప్ లో నార్వేకి చెందిన కొంతమంది అంటార్కిటికా ఒడ్డుకు చేరుకున్నారు. కానీ ఇప్పటికీ అంటార్కిటికా పైన కాళ్ళు ఎవరు మొదట పెట్టారన్నది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. దీని కారణం కూడా ఆ షిప్ లో వెళ్లిన వాళ్ళు నేనే అంటార్కిటికా పైన మొదటి కాళ్ళను పెట్టానంటూ ఎవరికి వారు మొదటి అడుగునైతే క్లెయిమ్ చేసుకున్నారు. ఇక అంటార్కిటికాలో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల విషయానికి వస్తే మన భూమి మీద ఉన్న 7 ఖండాల్లో 5వ అతి పెద్ద ఖండం ఈ అంటార్కిటికా. ఈ ఖండం మొత్తం విస్తీర్ణం దాదాపు 1,42,00,000 కిలోమీటర్లు. అంటే మన ఇండియా లాంటి 4 ఇండియాలు పట్టేంత విస్తీర్ణం. ఇక ప్రపంచంలో ఉన్న మంచినీటిలో 70% మంచినీరు అనేది అంటార్కిటికాలో గడ్డ కట్టుకునింది. మరియు ప్రపంచంలో ఉన్న 90% మంచు అనేది కేవలం అంటార్కిటికాలోనే ఉంది. మన భూమి మీద సాధారణంగా 12 గంటలు పగలు 12 గంటలు రాత్రి ఉంటుంది. కానీ అంటార్కిటికాలో మాత్రం 6 నెలలు కంటిన్యూస్ గా పగలు 6 నెలలు కంటిన్యూస్ గా రాత్రి ఉంటుంది. దీనికి కారణం ఎర్త్ రొటేషనల్ యాక్సెస్. సింపుల్ గా అర్థమయ్యేట్లు చెప్పాలంటే మన భూమి సౌత్ పోల్ అనేది 6 నెలల పాటు డైరెక్ట్ గా సూర్యుని వైపు ఉండడం, మళ్ళీ 6 నెలల పాటు నార్త్ పోల్ అనేది డైరెక్ట్ గా సూర్యుని వైపు ఉండడం. సో దీని వల్ల నార్త్ పోల్ లో ఉన్న ఆర్కిటిక్ లో 6 నెలలు పగలు ఉంటే సౌత్ పోల్ లో ఉన్న అంటార్కిటికాలో 6 నెలల పాటు రాత్రి ఉంటుంది. అదే సౌత్ పోల్ లో 6 నెలల పాటు పగలు ఉంటే నార్త్ పోల్ లో 6 నెలల పాటు రాత్రి ఉంటుంది. ఇక అంటార్కిటికాలో ఉన్న కొన్ని ఆశ్చర్యపరిచే విషయాల విషయానికి వస్తే ఇప్పటి వరకు మనిషి అంటార్కిటికా గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసుకోగలిగాడు. అక్కడుండే మంచు అనేది కొన్ని వేల సంవత్సరాల నుండి ఒక లేయర్ పై మరో లేయర్ పడుతూ ఇప్పుడు ఆ మంచు డెప్త్ అనేది ఏకంగా 5 కిలోమీటర్ల పొడవుతో ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే 20 ఈఫిల్ టవర్లను ఒకదానిపైన ఒకటి ఉంచితే ఎంత పొడవైతే ఉంటుందో అంత డెప్త్ తో అంటార్కిటికాలో మంచు పెరిగిపోయింది. సో దీని వల్ల ఆ మంచు కింద ఏముందనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు క్లారిటీ లేదు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే అంత మంచు ఉన్న ఈ అంటార్కిటికాలో ఒక డ్రై ల్యాండ్ కూడా ఉందట. ఆ ప్రాంతం ఎంత డ్రైగా ఉంటుందంటే అక్కడ కొన్ని లక్షల సంవత్సరాల నుండి వర్షం కానీ మంచు కానీ ఏది కూడా పడకుండా మార్స్ గ్రహం పైన ఏ విధంగా వాతావరణం ఉందో అదే విధంగా ఉందట. దీంతో పాటు అక్కడ దొరికిన మనిషి అవశేషాలు, కొన్ని వింత పక్షులు మరియు డైనోసార్స్ లాంటి జీవుల అవశేషాలు కూడా దొరికాయి. ఇక అంటార్కిటికాలో రెడ్ కలర్ లో
ఉండే ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇది చూడడానికి సేమ్ రక్తం దారులుగా ప్రవహిస్తున్నట్లుంటుంది. దీనికి కారణం ఆ వాటర్ లో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల అది అలా కనిపిస్తుందట. ఇక దీంతో పాటు పూర్తిగా అంత మంచుతో కప్పబడి ఉన్న ఈ అంటార్కిటికాలో అండర్ గ్రౌండ్ లో దాదాపు 400కు పైగా సరస్సులు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే సర్ఫేస్ పైన అంత మంచు ఉన్నప్పుడు వాటర్ ఎలా గడ్డ కట్టకుండా ఉందని ఇక్కడ మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. దీనికి శాస్త్రవేత్తలు ఒక థియరీని అయితే చెప్తున్నారు. ఈ అండర్ గ్రౌండ్ లో ఉన్న సరస్సులు భూమి కోర్కి దగ్గరగా ఉండడం వల్ల ఆ సరస్సులు లిక్విడ్ రూపంలో ఉండగలుగుతున్నాయని చెప్తున్నారు. దాంతో పాటు అంటార్కిటికా అండర్ గ్రౌండ్ లో గోల్డ్, సిల్వర్, కాపర్, మెగ్నీషియం, యురేనియం, ప్లాటినం, క్రోమియం లాంటి చాలా విలువైన మినరల్స్ ఉన్నట్లు గుర్తించారు. సో దీనికోసం అంటార్కిటికాని కనిపెట్టినప్పటి నుంచి చాలా దేశాలైతే ముఖ్యంగా బ్రిటిష్, ఫ్రాన్స్, నార్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చిలీ, అర్జెంటీనా వంటి దేశాలు అంటార్కిటికాని ఆక్రమించడానికైతే ప్రయత్నించాయి. కానీ 1958లో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఐసెన్హోవర్ అన్ని దేశాలకు ఒక నోటీస్ నైతే పంపించాడు. అతనేం చెప్పాడంటే అంటార్కిటికా భూభాగం పైన ఎవ్వరికీ హక్కు లేదు, దాన్ని స్వతంత్రంగా ప్రశాంతమైన చోటుగా ఉండడం వాళ్ళని నోటీస్ నైతే ఇష్యూ చేశాడు. ఫైనల్ గా 1959 డిసెంబర్ 1న అంటార్కిటికా ట్రీటీని అయితే ఏర్పాటు చేశారు. ఇందులో అంటార్కిటికాని క్లెయిమ్ చేసుకున్న ప్రతి దేశం కూడా సైన్ చేసింది. ఈ ట్రీటీ ప్రకారం అంటార్కిటికా భూభాగం పైన ఎవ్వరికీ హక్కు ఉండదు, ఏదైనా రీసెర్చ్ కోసం మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగని మైనింగ్ యాక్టివిటీస్ చేయడం గానీ, మిలిటరీ యాక్టివిటీస్ గానీ, న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేయడం, రేడియో యాక్టివ్ వేస్ట్ ని డంప్ చేయడం లాంటివి చేయకూడదు. కేవలం సైంటిఫిక్ రీసెర్చ్ మాత్రమే చేసుకోవాలి. ఈ అంటార్కిటికా ట్రీటీలో మన ఇండియా కూడా భాగముంది. మన ఇండియాకు చెందిన భారతి, దక్షిణ గంగోత్రి, మైత్రి అనే 3 రీసెర్చ్ సెంటర్స్ కూడా ఈ అంటార్కిటికాలో ఉన్నాయి. దీంతో పాటు 30 దేశాలకు సంబంధించిన 80 రీసెర్చ్ సెంటర్స్ కూడా ఈ అంటార్కిటికాలో ఉన్నాయి. ఈ రీసెర్చ్ సెంటర్స్ లో రీసెర్చ్ చేయడానికి ప్రతి సంవత్సరం 3000 నుంచి 4000 మంది వరకు అక్కడికి వెళ్తుంటారు. ఇక వింటర్ సీజన్ లో అయితే కేవలం 1000 మంది మాత్రమే అక్కడ ఉంటారు. అయితే మీరు అనుకోవచ్చు, అంటార్కిటికాలో ప్రస్తుతం ఎవరు ఉండటం లేదు కదా, మరి అంతలా కష్టపడి అంటార్కిటికాని సంరక్షించుకోవాల్సిన అవసరం ఏముందని. ఎందుకంటే అంటార్కిటికా కానీ కరిగిపోతే మన భూమి మీద భూభాగం అనేది లేకుండా మొత్తం సముద్రంలో కలిసిపోతుంది. అవును, అంటార్కిటికా కానీ కరిగిపోతే సముద్రం 250 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుందట. కానీ మనం అవేమీ పట్టించుకోకుండా ఇదే విధంగా గ్లోబల్ వార్మింగ్ ని కానీ పెంచుతూ పోతే 2050 సమయానికంతా అంటార్కిటికా పూర్తిగా కరిగిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పెరిగిపోయిన గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒక్క 2023లో 15 కోట్ల టన్నుల ఐస్ కరిగిపోయి సముద్రంలో కలిసిపోయింది. అయితే రీసెంట్ గా శాస్త్రవేత్తలకు ఒక విషయం అయితే తెలిసింది. భూమి మీద 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ గాని పెరిగితే వెస్టర్న్ అంటార్కిటికా మొత్తం కరిగిపోతుందట. ఇదే స్పీడ్ లో గ్లోబల్ వార్మింగ్ ని గాని మనం పెంచుతూ పోతే 2050 నాటికల్లా ఈ 2 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ పెరగడం పెద్ద విషయం కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కానీ అదే గాని జరిగితే ప్రస్తుతం ఉన్న చాలా దేశాలైతే సముద్రంలో కొట్టుకుపోవాల్సిందే. అంటార్కిటికా కరిగిపోతే ఈ ఒక్క ప్రాబ్లమే కాదు, ఎన్నో ప్రమాదకరమైన వైరస్లు కూడా అంటార్కిటికా మంచులో గడ్డ కట్టుకుని ఉన్నాయట. సో అది గాని బయటకు వస్తే కరోనా కన్నా ప్రమాదకరమైన పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన భూమి భవిష్యత్తు అనేది అంటార్కిటికా పైన ఆధారపడి ఉంటే ఆ అంటార్కిటికా భవిష్యత్తు అనేది మన పైనైతే ఆధారపడి ఉంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు అంటార్కిటికా ట్రీటీ అనేది 2048లో అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఎనీవేస్, ప్రకృతిని మనం కాపాడాలి తప్ప డిస్ట్రాయ్ చేయకూడదు. దానివల్ల ప్రకృతి డిస్ట్రాయ్ చేయడం మొదలు పెడితే చివరికి దాన్ని ఆపడానికి మనం ఎవ్వరం కూడా మిగలం. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని చూసారంటే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. సో దానివల్ల మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది.